ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరి కోవిడ్-19 వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ తర్వాత అప్పుడప్పుడే టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా మనకు లేవు. కరోనా ఎవరికి వచ్చింది లేదు తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. మరి పూణే వైరాలజీ ల్యాబ్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా చాలా కృషి చేయడం జరిగింది. మరి మనం గమనించాం, ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్, నెల్లూరులో ఒక డాక్టర్ చనిపోవడం జరిగింది. అంతకుముందు ఒక వారం క్రితమే మరి హాస్పిటల్ పెద్దగా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి అదే కార్యక్రమంలోనే కరోనా రావడము, అతన్ని మరి మెడ్రాస్లో తీసుకుని పోవడం, అక్కడ చెన్నైకి తీసుకుపోవడం, అక్కడ చనిపోవడం, ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు చేయడం కూడా చాలా కష్టమైపోయింది. కుటుంబ సభ్యులు చూడలేకపోయారు. మరి శ్మశాన వాటికి వెళ్తే అక్కడ కూడా చేయొద్దన్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. మన దగ్గర చూస్తే ఆర్డిటి బత్తలపల్లిలో అనేక ప్రాంతాల నుంచి అక్కడికి కోవిడ్ పర్సన్స్ రావడం జరిగింది. అక్కడ చనిపోతే ఆ డెడ్ బాడీస్ కూడా క్లెయిమ్ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మరి ఎక్కడన్నా ఖననం చేయాలంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా వద్దంటున్నారు. ఇలాంటి అనేక సంఘటనలు చూస్తూ వచ్చాం. మరి ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి జయించి ఎంతో మంది దీనికి కృషి చేస్తూ ఆరోగ్య సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా పారిశుద్ధ్య మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో దాదాపుగా 2500 మందిని ఈరోజు మనం సత్కరించుకోబోతున్నాం. అదేవిధంగా మరణించిన కుటుంబాలు 605 మంది సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ఒకసారి అందరినీ కూడా స్వాగతం తెలుపుకుంటూ, మరి మొట్టమొదటిగా 605 కుటుంబాలు కరోనా బారిన పడి వారి కుటుంబ పెద్దల్ని కోల్పోవడం జరిగింది. మరి మరణించిన కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని వారందరికీ ఒక 2 నిమిషాలు మనందరం కూడా మౌనం పాటిస్తూ ఆత్మశాంతి కలిగే విధంగా ఈరోజు మనం యోధులకు వందనం అని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, అధికారులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఏదైతే ఈ కరోనా కట్టడిలో సేవలు చేసి ఉన్నారో వారందరినీ కూడా తలుచుకుంటూ ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మానవాళికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఇది మానవాళికి కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. చాలా కాలం నుండి, అంటే మానవాళి మనుగడ మొదలైనప్పటి నుండి చాలా సవాళ్ళు హ్యూమన్ కైండ్ అన్నది ఎదుర్కొని ఉన్నాము. మనము మానవాళి హ్యూమన్ కైండ్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉన్నాము. ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా పోరాడి బ్రతికి బయటపడ్డాము. అలాగే ప్రాస్పర్ కూడా అవుతున్నాం, సర్వైవ్ అవుతున్నాము, అలాగే ప్రాస్పర్ కూడా అవుతున్నాము. క్రైసిస్ వచ్చినప్పుడల్లా కూడా ఆ క్రైసిస్ని తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి వనరులు కానీ, రిసోర్సెస్ కానీ అప్పటికప్పుడు సమకూర్చుకోవడం, ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా రైజ్ అప్ అవ్వడం అన్నది జనరల్గా జరిగేటటువంటి ప్రతి ముఖ్యమంత్రి గారు ఈ సవాల్ని, ఈ కరోనాని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి తగినట్లే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా లక్కీ. ఎందుకంటే ఇక్కడ మంచి ప్రజలు, అలాగే మంచి ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఏర్పడినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కావచ్చు, అలాగే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కావచ్చు, అలాగే దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆర్గనైజేషన్స్. అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఇది చాలా పెద్ద లిస్టే అవుతుంది. అన్ని మంచి ఆర్గనైజేషన్స్ ఉండడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా జిల్లాను కరోనా బారి నుండి బయట వేయడానికి చాలా కష్టపడి పనిచేశారని చెప్పేసి చెప్పవచ్చు. ఒకనొక టైంలో ఒక చిన్న మాస్క్ కూడా లేదు, పీపీఈ కూడా లేనటువంటి పరిస్థితి, ఒక టెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఒక ల్యాబ్ లేనటువంటి పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నుండి మనం ఈరోజు మాస్కులు మనమే సొంతంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, అలాగే మెట్మాలో ఉన్నటువంటి వారి ద్వారా కుట్టించి మనం చేసుకోగలిగాము. అలాగే పీపీఈలు సమృద్ధిగా చేసుకునేటటువంటి కెపాసిటీలో ఉన్నాము. ఒక టెస్ట్ చేయలేనటువంటి కెపాసిటీ నుండి ఈరోజుకు రోజుకు 10,000 టెస్టులు చేసేటటువంటి కెపాసిటీ ఎదిగాము. కొత్త హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కొత్త హాస్పిటల్ని రెడీ చేసుకోగలిగాము.
అలాగే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్కి రిపేర్స్ చేసుకోగలిగాము, ఆక్సిజన్ సప్లై లైన్స్ వేయించగలిగాము. ఇప్పుడు సమృద్ధిగా స్టాఫ్ని కూడా చాలా వరకు రిక్రూట్ చేసుకోగలిగాము. ఇలాగా అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ గౌరవ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి చొరవతో మనం కరోనాని ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు సమర్థవంతంగానే కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, పోలీస్ కావచ్చు, సెక్రటేరియట్ స్టాఫ్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇందులో దే హ్యావ్ ప్లేడ్ దేర్ రోల్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కొంతమందిని యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ద ఎంటైర్ డిపార్ట్మెంట్, అంటే ఇక్కడ పిలిచిన వాళ్ళు మాత్రమే పనిచేశారని కాదు, అందరూ బాగా చేశారు. అందులో కొందరిని యాజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ఆల్ అదర్ పీపుల్, అందరినీ పిలవలేము కాబట్టి మనం కొందరిని ఇక్కడికి పిలిచి ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి, ఆ ప్రజల ఆ సెగ్మెంట్ మొత్తానికి మనం చేసుకుంటూ ఉన్నాము. ఇందులో చాలా మంది వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. అందులో ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఎన్జిఓకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో ప్రతి సెక్షన్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ పడి ఉన్నారనమాట. అలాగే ఇది అంతా అంటే కరోనా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ వెరీ బ్లీక్. చాలా అంటే అగమ్య గోచరంగా ఇది ఎప్పటికి అయిపోతుందో తెలియదు, ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియదు. అటువంటి ఒక హోప్లెస్ బ్లీక్ సిచ్యువేషన్ నుండి ఈరోజు ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని మనం ఈరోజు నిజం చెప్పాలంటే ఒక విధంగా అనంతపురం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాలకు, మిగతా దేశాలకు కూడా ఒక రోల్ మోడల్ లాగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అనంతపురం కొన్ని ఇనిషియేటివ్స్కి మనమే పయోనీర్ లాగా ఉంది. అంటే ఇప్పుడు మాస్కులు ఇప్పుడంటే అందరూ పెట్టుకుంటూ ఉన్నారు, కానీ స్టార్టింగ్లో మాస్కులు కుట్టించడం ఇదంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మొదలుపెట్టింది మొట్టమొదటిగా మన అనంతపురం జిల్లాని. దాన్నే ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఇది చేయాలి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 3 మాస్కులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్గా కూడా తదుపరి కాలంలో ఇది చెందింది. అలాగే కరోనా వచ్చినటువంటి పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు హాస్పిటల్లో ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళని పేషెంట్స్ అనాలి. హాస్పిటల్లో లేకపోతే పేషెంట్స్ కూడా అనకూడదు, పాజిటివ్ పర్సన్స్ మాత్రమే అనాలి. వారికి యోగా, స్పోర్ట్స్, మ్యూజిక్ లాంటివి పెట్టాలని చెప్పేసి కూడా మనమే ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అది తదుపరి దేశం మొత్తంలో కూడా అటువంటి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. అలాగే కరోనా వచ్చినటువంటి వారిని డిస్క్రిమినేషన్తో చూస్తున్నటువంటి కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్ టైంలో కూడా మనమందరం కూడా ముందు ఉండి ఆ కరోనా ఉన్నటువంటి పర్సన్స్ని విజిట్ చేసి వారి దగ్గరికి వెళ్ళేసి వారి బాగోగులు కనుక్కొని వారికి వైద్య సేవలు అందుతున్నాయా లేదా, ఆహారం సరిగా వస్తుందా లేదా అని చెప్పేసి మనమంతా కూడా విజిట్ చేసి ఒక ధైర్యం నింపే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్జిఓల సహాయంతో, ఇతర మంచి ఆర్గనైజేషన్స్ యొక్క సహాయంతో మనం ఫుడ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసి, అలాగే వర్కర్స్కి, ఇక్కడ స్టాండ్ అయిపోయినటువంటి వర్కర్స్కి, మైగ్రెంట్ లేబరర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీద వారందరికీ కూడా దాదాపుగా 15 లక్షల భోజనాలు కూడా మన జిల్లాలోనే పెట్టడం ఏర్పాటు చేసేసి ఏదైతే డిస్క్రిమినేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా లేకుండా చేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీ అంటే ఉపాధి కరువైనటువంటి కాలంలో ఉపాధి హామీ పనిలో కూడా ఎక్కువ పని కల్పించి దాదాపుగా రోజుకు 15 కోట్ల రూపాయలు మన ఉపాధి కూలీల జోబులలో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు, పండించినట్టు పంటని అమ్ముకోవడానికి అవకాశం లేదన్నప్పుడు మనం కిసాన్ రైల్ లాంటివి కూడా తీసుకొని వచ్చేసి రైతులకు కూడా మేలు చేయడం జరిగింది. ఇలాగా అనంతపురం చాలా విషయాలలో కూడా ఒక లీడ్ రోల్ తీసుకొని రాష్ట్రానికి అలాగే దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి అనే దిశగా వర్క్ చేయడం జరిగింది. అలాగే జనరల్గా జరిగేటటువంటి ఏంటంటే ఎంత పని చేసినట్టు కూడా దానికి ఒక గుర్తింపు అన్నది జనరల్గా కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మనం స్కూల్కి అని చెప్పేసి ప్రతి వారం కూడా కొందరిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఇంత పని చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం వారి యొక్క శ్రమని గుర్తించి రికగ్నైజ్ చేసి దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకే ఈరోజు మనం ఈ యోధులకు వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ అది కూడా ఏదో పైన ఉన్నటువంటి అధికారులను లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని కాకుండా కింద అట్టడుగున ఉన్నటువంటి శానిటరీ వర్కర్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, విఆర్ఓ, లేదంటే ఒక కానిస్టేబుల్, లేదంటే ఒక పంచాయతీ సెక్రటరీ, లేదంటే ఒక వాలంటీరు, అంటే మెడికల్ అండ్ హెల్త్లో ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అంటే అట్టడుగున ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో రోజువారీగా సంబంధాలు మాట్లాడేటటువంటి వారితో
మనం ఈ కార్యక్రమాన్ని వారి గురించి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరి కుటుంబంలో అయితే వారి యొక్క ఆప్తులను కోల్పోయారో వారి కుటుంబాలకు స్వాంతన ఇవ్వడానికి మనం వారిని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. అలాగే వారి యొక్క కుటుంబానికి స్వాంతన ఇవ్వడంతో పాటు కొంత ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం ఇప్పుడు ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి అమౌంట్తో దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి మనం ఇక్కడికి వచ్చినటువంటి వారికి 50,000 చొప్పున మనం ఇస్తున్నాము. అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి చోట కూడా ప్రతి స్థాయిలో కూడా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేలాగా చూస్తూ ఉన్నాము. ఇందులో కొందరిని మాత్రమే ఇక్కడ సన్మానిస్తున్నాము, మిగతా వాళ్ళని చేయట్లేదు అన్నటువంటి భావన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా రిప్రజెంటేటివ్స్. సో మిమ్మల్ని సన్మానించుకుంటే ప్రతి ఒక్కరిని, ఆ డిపార్ట్మెంట్ని, ఆ సెగ్మెంట్ని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించినట్టుగా భావించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకా కరోనా అన్నది పూర్తిగా సమస్య పోలేదు. ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దీన్ని ఒక చిన్న మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం కోసం దీన్ని ఒక కార్యక్రమంలాగా ఏర్పాటు చేయడం అంతే తప్పించి ఏదో మనం కరోనాని మొత్తం జయించేసాము, ఇంక ఏం చేయాల్సినటువంటి అవసరం, అటువంటి భావన, అటువంటి కాంప్లసెంట్ యాటిట్యూడ్ ఉండకూడదని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మనం అనంతపురం ఏం చేసినా కూడా కొంత స్కేలు, ఆ గ్రాండియర్ అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది. సో అన్ని స్థాయిలలో దాదాపుగా 2,000 పైచులకు ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అందరినీ కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాము. సో ఇటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే యోధులందరికీ వందనం. సో ఈ కార్యక్రమం మనలో మరింత స్ఫూర్తి నింపాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేయడానికి కావచ్చు, వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసం కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి. నమస్కారం సార్, మాది తెలంగాణ గ్రామం మండలం. నా పేరు అతను తప్ప మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట గుడ్డ ఏది లేకుండా ఇక్కడ ఉన్నాము. ఆ పిల్లలు బాగా చదువు లేకుండా మా ఇబ్బందులు అడిగి సంస్థ సార్ గుర్తించి నిన్న వచ్చి చెప్పారు. మా అంతా తెలుసుకున్నారు. మా బాధలు విని సాగులు గురించి మాకు గాలు, బియ్యము, మంచినూనె, ఉప్పు, మిరపకాయ, చింతపండు, రైసు అన్ని ఇచ్చి మాకంతా సౌకర్యం చేసినారు. మరి ఈ కార్యక్రమాలు April, nobody in the world knew what to do. Doctors didn't know, governments didn't know. It was a chaos for everybody. For me, what's important in any crisis, ఏం చేయాలా మనం అందరికీ తెలీదు. What to do, we don't know. What is important is the determination and commitment. We will do something. We will take part. We will work. District Collector asked RDT in April, can your hospital be COVID-19 hospital? I said yes. How? I don't know. Etla organize cheyala, epa cheyala, doctors, nurses, andaru ku bayam undi. Villages, nagara pakkana villages kuda RDT Patalapalli hospital. The same commitment, same determination I have observed beginning nundi on the government, local administration, leadership of district collector, day and night and day and night. Etla cheyala testing, tracing, control, quarantining. A good, respectful way to do it, how to do it, they did not know, but day and night they worked and they controlled and they conquered that fight of COVID-19. So it is that commitment, dedication, chala avasaram indi.
How will you do it? It doesn't matter. But you must make that decision. We will do it. The same. Now 50 years law, Anantapur district law, I have seen it also. People's part. People, Anantapur, Chara, Manchi, Prajalu, Manchi, Anantapur district law, they always come forward. Yet in a crisis, sir. It is a drought, it is a flood, it is a COVID-19. They come forward always. Migrants helping with the food, sending food from the farmers to RDT for the COVID-19 stranded migrants and people, helping people with food and water. People come forward, other NGOs come forward. So really, Nakuchala Gaurungande, I'm very proud to be part of Anantapur district. Very proud to have supported and helped in COVID-19 to our district. So congratulations to all of you. And our hearts always go out to all the families who lost their members during this crisis. Yesterday, I read WHO. Andaru, Prapanchamlo, everybody fed up COVID-19. But COVID-19 not fed up with us. It is goale, mask is goale, washing our hands. We have to take care. We have to hope and pray we don't get that second phase, and we have to keep that momentum and fight going. Very happy to be part of all of you today. Thank you. Thank you so much. Thank you. As our director shared with you a few snippets of what happened. I am almost from 28. I am an outsider, let me say. I am not basically from Andhra. I am supposed to be originated from Kerala, lived in the North India, and of all things, chose Andhra as a destination. Now I am almost 3 decades here. And I primarily belong to the division of cardiology. But yes, it is true that I did my postgraduate in medicine and then came to cardiology. So when the COVID thing came, there was this sense of, you see, a false security. At least those in the field of medicine will agree with me, madam will agree with me. I put a glove, I know that the gloves were the ones who were contaminating the most. నేను ధర్మవరం టౌన్లో ఒక కానిస్టేబుల్గా చేస్తున్నాను. నాకు ఒక నోడల్ ఆఫీసర్గా మా పోలీస్ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్గా నాకు నియమించినారు. కరోనా సమయంలో మా దగ్గరికి రావడానికి కూడా మా తోటి సిబ్బంది కూడా కొంచెం దూరంగా ఉన్నారు. దాని కూడా మేము బాధపడుతుంది. కొంతమంది సహకరించలేదు. వారికి సర్ది చెప్పి, వారి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి, వారిని క్వారంటైన్ సెంటర్ కానీ హోమ్ ఐసోలేషన్లో పెట్టినప్పుడు కానీ డాక్టర్స్ కూడా ఏజెంట్స్ కూడా మేము చాలా మంచిగా సహకరిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే యోధులు కాదు, ప్రతి ఒక్కరు యోధులేనండి. ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా యోధులు. నాట్ ఓన్లీ ఇప్పుడు వచ్చిన 25 మంది కూడా యోధులు అనుకుని చెప్పుకోవడం అనేది కాదు. ఈ ప్రజలు కూడా ఇంటిలో ఉండి వారి యొక్క జాగ్రత్తలు తీసుకొని కరోనాని నియంత్రించడం చాలా కృషి చేశారండి. ఏ విధంగా అంటే మన సైనికులు మన పక్క దేశాల నుంచి వచ్చిన శత్రువుని ఏ విధంగా అయితే పోరాడారో, సేమ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ కరోనా వైరస్ అనేది ఒక శత్రువుని చూసి ప్రతి ఒక్కరు దాన్ని పోగొట్టడానికి ప్రతి ఒక్కరు సైనికులుగా కృషి చేశారండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారులందరికీ పంచాయతీ వారి తరఫున మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేను దాదాపు 95 నుంచి ఈ రోజు వరకు ఉద్యోగం చేస్తున్నాము. ఏ రోజు ఇంత విపత్కర పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. పంచాయతీ అనే పదాన్ని ఈరోజు మేము జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరియు మా డిపిఓ గారి ఆదేశాల మేరకు పంచాయతీలో
ఏం పనులు చేయాలో అన్ని పనులు కరోనా వచ్చిన ఏ ఇంటికి మేము పోకూడదు, మా కార్మికులు పోకూడదు అనుకోకుండా ప్రతి ఇంటికి వెళ్ళాం సార్. అక్కడ ఎవరు కూడా భయపడద్దండి, మీకేం కావాలన్నా మేము ఇస్తాం. వాటర్ కానీ ఫుడ్ కానీ ఎటువంటివైనా సరే, పాలు కానీ అన్ని కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారు మా డిపిఓ గారు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి పోయి వెళ్ళి ఇచ్చాము సార్. ఈరోజు మాకు పోలీసు శాఖ వారు కానీ, రెవెన్యూ వారు కానీ, హెల్త్ వారు కానీ, మా పంచాయతీ వారికి అన్ని విధాలా సహకరించారు. చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాని పరిస్థితిలో కూడా మా పంచాయతీ కార్మికులు మేము పోయి వాళ్ళను శ్మశానంలో ఖననం చేశాం సార్. దీనికి మా కార్మికులకు అందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాం సార్. కలెక్టర్స్ అందరు ఉన్నారు. వీరికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విషయాలతో గౌరవనీయులు మేడం అన్యాకర్ గారిని జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా ప్రశంసా పత్రం వారి సేవలు మెచ్చుకొని బహుకరిస్తున్నారు. వారికి పాదగౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారిలో ఈ నిరుపేద కుటుంబానికి 50,000 రూపాయలు చెక్ని అందజేయడం జరుగుతుంది. మీరందరికీ కూడా మామూలుగా ఏదైనా క్రైసిస్లో మామూలుగా ఒక సైక్లోన్ జరిగితే లేక ఒక ఎర్త్క్వేక్ జరిగితే కనీసం 2-3 నెలలకి ఒక చాలా హార్డ్ వర్క్, ఒక చాలా పని జరుగుతుంది. కానీ ఈ క్రైసిస్లో కోవిడ్-19 క్రైసిస్ ఆల్రెడీ 7-8 నెలలకి జరిగింది అనంతపూర్లో. ఈ అనంతపూర్లో నేను చూసినాను ఎంతో హార్డ్ వర్క్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని లెవెల్స్లో డే అండ్ నైట్ పని చేస్తున్నారు. ఇంకా అనంతపూర్లో చాలా మంది NGOs అందరూ, అదర్ ఆర్గనైజేషన్స్, పీపుల్ కూడా చాలా సేవ పని, చాలా సహాయం చేస్తున్నారు. సో ఈరోజు గవర్నమెంట్ అందరికీ ఒక ఫెలిసిటేషన్ చేస్తున్నారు. నాకు చాలా గౌరవంగా ఉంది, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అడిటి ఆల్సో ఒక పార్ట్ ఆఫ్ ఎ వెరీ వెరీ గ్రేట్ support and help in Anantapur district. ఈ కోఆపరేషన్ వలన దానికోసంకి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నేను స్టాటిస్టిక్స్ చూసినప్పుడు నంబర్ 1 ఉంది స్టేట్లో. ఇట్ ఈస్ నంబర్ 1 కంట్రోలింగ్ and treating COVID-19. So very happy to be part of this function today. సో ఈ కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో నా పేరు డాక్టర్ వై విజయసాయి కుమార్, ప్రెసిడెంట్ సాయి ట్రస్ట్ అనంతపూర్. మేము ఈ కోవిడ్ పరిస్థితుల్లో చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మేము సంతోషించదగ్గ విషయము, మాకు ఆత్మసంతృప్తి ఇచ్చే విషయం ఏమంటే జిల్లా వ్యాప్తంగా 600 మంది కరోనా బారిన పడి చనిపోతే దాదాపు 146 మంది అంటే 1/4 మెంబర్స్ మేమే అంతిమ సంస్కారం మా ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఇది భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాము. అంతేకాకుండా వాకింగ్ మైగ్రెంట్స్ 976 మంది వాళ్ళ స్వస్థలాలు చేర్చాము. 300 మంది నిరుపేదలు, బెగ్గర్స్ వాళ్ళందరికీ టెంపరీ ఫీడింగ్ సెంటర్ పెట్టి ఈ కరోనా పరిస్థితుల్లో మంచి సేవా కార్యక్రమం చేసే అవకాశం భగవంతుడు ముఖ్యంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మాకు ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు. వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, 3rd సచివాలయం గుండకల్ మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు. సో ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వార్డు సచివాలయం వ్యవస్థను పెట్టి చాలా మంచి పని చేశారనిపిస్తుంది. ఎందుకంటే కోవిడ్-19 టైంలో మానవత్వం అనేది చనిపోయిన రోజుల్లో వార్డు సచివాలయం, వాలంటీర్స్ వ్యవస్థ, అట్లాగే శానిటేషన్ వర్కర్స్ ముఖ్యంగా వాళ్ళు చేసిన సేవ ఎంతో ఉందండి దేశానికి. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆ వింగ్ నుంచి నేను వచ్చాను, నేను ఇప్పుడు అవార్డు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి ఫర్ సపోర్టెడ్ మీ అలాట్. థ్యాంక్ యూ.
పారిశుద్ధ్యం పర్యావరణం కార్యదర్శిని, ధర్మారం మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. నా వార్డు సుందరయ్య నగరు రెగ్యులర్, దుర్గానగర్ 2 ఇన్ఛార్జ్. అందులో సేవలు అందించినందుకు గాను మా మున్సిపల్ కమిషనర్ గారైన మల్లికార్జున సార్ గారికి కృతజ్ఞతలు. దానితో పాటు మా శానిటరీ ఇన్స్పెక్టర్ అయిన లక్ష్మీనారాయణ సార్ గారికి ఎంతగానో కృతజ్ఞతా భావంతో కలిగి ఉన్నాను. అందువలన నన్ను సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదములు. ఈ యోధుల కార్యక్రమానికి కోవిడ్-19 వారియర్ అనే ప్రోగ్రాంకు నన్ను సెలెక్ట్ చేసినందుకు మన కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించినందుకు మన సీఎం గారుకి ధన్యవాదములు. దీనితో ఈ కోవిడ్-19 ఈ విపత్కర సమస్యలో ఇందులో సేవ చేయడం ఎంతగానో పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఇందులో నా వార్డులో చాలా కేసెస్ రావడం వల్ల నేను 5:30 నా డ్యూటీ స్టార్ట్ అవుతే నాకు 6:30 వరకు అక్కడనే వర్క్ చేశాను. దీనివల్ల నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రజలకి చాలా మేలు చేశాను. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేసి ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు మా కమిషనర్ గారు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక పూర్వకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదం.